సినిమాలో నటించినంత ఈజీ కాదు రాజకీయాలకు రాణించడం. మల్కాజ్గిరి కొంతమంది ఆగం చేస్తే జైరాబాద్ కొంతమందిని ఆగం చేసింది, నిజామాబాద్ జిల్లా మరి కొంతమందిని ఆగం చేసింది, సికింద్రాబాద్ కాన్స్టెన్సీ కూడా కొంతమందిని ఆగం చేసింది. ఇది రాజకీయాల్లో ఎంట్రీ కాబోతున్నటువంటి కొంతమంది సినీ నటుల పరిస్థితి. మల్కాజ్గిరి నుంచి బండ్ల గణేష్, అల్లు అర్జున్ మామగారు ప్రయత్నించారు, భంగపాటు పడ్డారు. నితిన్ గారు నిజామాబాద్ నుంచి బీజేపీ నుంచి ఆశించారు, భంగపడ్డారు. జయసుధ గారు కూడా బీజేపీ నుంచి, జీవిత గారు కూడా బీజేపీ నుంచి సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ చుట్టుపక్కల ఆశించారు, భంగపడ్డారు. దిల్ రాజు గారు మాత్రం కాంగ్రెస్లో అటు ఇటు కొంచెం ట్రై చేసే ప్రయత్నంలో ఉన్నారు, కానీ ఆయనకి కూడా భంగపాటే ఎదురైంది. అదేవిధంగా రాహుల్ సిప్లిగంజ్ గారికి గోషాబైల్ నుంచి టికెట్ ఇచ్చే ఆలోచన చేసింది కొన్ని పార్టీలు. కాంగ్రెస్ పార్టీ కాస్త దగ్గరగా అయింది, ఆయన కూడా చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు కూడా చెయ్యిచ్చింది. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి చెయ్యిచ్చిందంటే అందులో బండ్ల గణేష్, రాహుల్